నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. బెంగళూరు రేవ్ పార్టీలో 86 మంది డ్రగ్స్ వాడారని గుర్తింపు. పలువురు నటుల రక్త నమూనాల్లోనూ పాజిటివ్. తెలుగు నటి కూడా ఉన్నారన్న బెంగళూరు పోలీసులు. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే పిన్నెల్లి. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు. పిన్నెల్లి కోసం నిన్నటి నుంచి గాలిస్తున్న పోలీసులు. విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు. ఇవాళ రేపు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో ఈదురుగాలులు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. ఎల్లుండి వాయుగుండం, తర్వాత తుపానుగా మారే అవకాశం. 2 తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. ధ్యానం ఒక పనిగా కాదు, ప్రతి పనిని ధ్యానంగా చెయ్యాలి. బుద్ధ పూర్ణిమ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి. మహాబోధి బుద్ధ విహార్కు ప్రభుత్వం సహకరిస్తుందని హామీ. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గోరీలపాడు తండాలో దారుణం. ఆస్తి కోసం కుమార్తెలతో కలిసి తండ్రిని కర్రలతో కొట్టిన మహిళ. దాడిలో తండ్రి మృతి. పార్వతీ బ్యారేజ్ పరిశీలించిన నిపుణుల కమిటీ. మంథని మండలం సిరిపురం వద్ద తనిఖీ. బ్యారేజ్ కింద భాగంలో 61వ గేటు వద్ద కుంగిన గార్డర్ల పరిశీలన. ఢిల్లీలోని తెలంగాణ ఏపీ భవన్కు వెళ్లిన రాహుల్ గాంధీ. సార్వత్రిక ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉంటాయన్న కాంగ్రెస్ నేత. ఇండియా కూటమి గెలవబోతుందని ధీమా. భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 1197 పాయింట్లు పెరిగి 75,418 వద్ద ముగిసిన సెన్సెక్స్ 370 పాయింట్ల లాభంతో 22,968 వద్ద క్లోజ్ అయిన నిఫ్టీ. ఇవే ఇప్పటి వరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.